హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఈ వీడియో వచ్చేసి షిరిడిలో తీసామండి. షిరిడి దర్శనం అయిపోయాక షాపింగ్ కూడా అయిపోయాక మళ్ళీ మేము ఆ ప్లేస్ నుంచి వెళ్ళి వేరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే టెంపుల్ లోపల మొబైల్ అసలు అలో లేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది షిరిడి టెంపుల్ అయితే. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకు బోర్డింగ్స్ కానీ ఇంకా మనకు దారి కానీ మొత్తం తెలుగులో కూడా రాసి ఉందన్నమాట. సో తెలుగు వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ టెంపుల్లో. నాకైతే చాలా బాగా అనిపించింది. మా అమ్మాయి టోటల్ ఫ్యామిలీ తోటి చాలా మెమొరబుల్ ఒక స్పెషల్ మూమెంట్, స్పెషల్ డే అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా బాగా దర్శనం కూడా జరిగింది. ఇంకా లోపల వ్యూ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా బాగా డెవలప్ చేశారు. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం ఈ టెంపుల్లో పెట్టే ప్రతి ఒక్క రూపాయి, హుండీలో పడే ప్రతి ఒక్క రూపాయి ఈ టెంపుల్ డెవలప్మెంట్కే ఉపయోగిస్తారట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అందుకనే తొందరగా ఒక 9 o'clock వరకు బయటకు వచ్చేసాం. కానీ 9 ఇంకా 7 o'clock నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకైతే క్యూ చాలా పెద్దగా ఉందన్నమాట. సో మీరు తొందరగా ఈజీ దర్శనం కోసం అయితే మనకు తొందరగా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి, లేదంటే చాలా లేట్ అయిపోతుంది. తర్వాత వెళ్ళిన వాళ్ళైతే ఒక డే అంతా లైన్లో నిలబడాల్సి వచ్చిందన్నమాట. చాలా రష్ ఎక్కువగా ఉంది, చాలామంది వస్తున్నారు ఇక్కడికి. సో చాలా బాగుందన్నమాట. ఒక్కసారైనా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే మనకు షిరిడి ఆలయంలో ఆశ్రమంలో భోజనం పెడతారు కదా, ఫ్రీ మీల్స్. దానికి టికెట్స్ అయితే మనకు టెంపుల్లోనే ఇస్తారన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అయ్యే ఎంట్రన్స్లోనే మనకైతే వ్యూ చూడడానికి, ఇంకా మనకు షిరిడి సాయిబాబా ఓల్డ్ ప్లేసెస్ అన్నీ కూడా, ఇంకా ఆయన విగ్రహంతో పాటు ఆయన వాడిన వస్తువులతో పాటు ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్ లాగా కానీ చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో దానికి బిఫోరే మనకు ఎంట్రన్స్లోనే టికెట్స్ అయితే ఇస్తారన్నమాట. దాన్ని ఇంకేదో అనుకొని కొంతమంది తీసుకురాక చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. సో మీరు అక్కడ ఫ్రీ భోజనానికి వెళ్ళాలనుకుంటే, ఆశ్రమంలో భోజనం చేయాలనుకుంటే మాత్రం అక్కడ టికెట్స్ ఉంటాయి. అది తీసుకున్న తర్వాత మనం ఈ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆశ్రమానికి కొంత దూరం అయితే ఉంటుంది. ఒక ఆటోలో వెళ్తే 10 minutes డిస్టెన్స్ అయితే పడుతుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ టికెట్స్ చూపిస్తేనే మీకు అక్కడ ఫ్రీ మీల్స్ అయితే పెడతారన్నమాట. సో ఆశ్రమం కూడా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే. నేను ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, మొత్తానికి కుదిరింది. సో షిరిడి సాయిబాబా ఓల్డ్ ఫొటోస్ మ్యూజియంలో అయితే ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా 3 level సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. పక్కడబందీగా ఉంది సెక్యూరిటీ కూడా. మనకు షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి దగ్గరలో 3-4 ఆలయాస్ ఉన్నాయి అన్నమాట. ట్రావెల్ చేయడానికి మనకు ట్యాక్సీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నాసిక్ టెంపుల్ కూడా దీనికి దగ్గరే అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాసిక్ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తారు. సో మేము కూడా నాసిక్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేశాను అన్నమాట. ఇక్కడ చూశారు కదా, హోటల్స్ కూడా మన తెలుగు వాళ్ళదే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో తెలుగు సామ్రాజ్యం నడుస్తుంది ఇక్కడ. చాలా బాగున్నాయి. పక్కనే హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ 5 star హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మేము ఆశ్రమానికి వెళ్ళడానికి అయితే మాకు ఆటోస్ దొరుకుతాయని చెప్పారు, కానీ ఆటోస్ని కూడా లోపలికి అలో చేయట్లేరు. అంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట అక్కడ. సో మేము నడిచే రావాల్సి వచ్చింది. దగ్గరే ఉంది, నడిచే వచ్చినా కూడా పెద్దగా డిస్టెన్స్ ఏమి అనిపించలేదు. సో మొత్తానికి ఆశ్రమానికి వచ్చేసాం. ఇక్కడ అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తున్నారు. కంపల్సరీగా వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళండి. చాలా బాగుంది మెయింటెనెన్స్, క్లీన్నెస్, ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. చపాతీస్, కిచిడి, 3-4 types ఆఫ్ కర్రీస్, ఇంకా స్వీట్స్ చాలా బాగుంది. సో చూశారు కదా హాల్ ఎంత పెద్దగా ఉందో. నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చిందన్నమాట షిరిడి సాయిబాబా టెంపుల్కి వచ్చాక. చాలా బాగుంది. డెఫినెట్గా అయితే రావడానికి ట్రై చేయండి.
खाओगे सेपरेट सेपरेट खाई नहीं है आदमी मोटे है सेपरेट खाएगा अरे సో ఇది వచ్చేసి మనకు షిరిడీలో బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడ నుంచి నాసిక్కి బస్సెస్ దొరుకుతాయని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసి ఉంటాం. మాకు బస్సెస్ అయితే దొరకలేదు, చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక ఫైనల్గా మేమైతే ట్యాక్సీకి అయితే వెళ్ళిపోయాం. బస్ స్టాండ్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో మేము ట్యాక్సీ మాట్లాడేటప్పుడు మాకు నాసిక్కి వెళ్ళే ఒక కపుల్ కూడా యాడ్ అయ్యారు. సో అందుకని చెప్పి